హైదరాబాద్ నగరంలోని 2 బ్లడ్ బ్యాంకుల లైసెన్స్ ని క్యాన్సిల్ చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. మియాపూర్లోని శ్రీకర హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, దారుల్ షిఫాలోని న్యూ లైఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ లైసెన్స్లను రద్దు చేశారు. అనుమతులు లేకుండా బ్లడ్ బ్యాంకులు నిర్వహించడమే కాకుండా రక్తం, ప్లాజ్మాను అక్రమంగా నిల్వ ఉంచి బ్లాక్లో అమ్ముతున్నట్టు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. ఈ నెల 2న మూసాపేటలో అక్రమ ప్లాజ్మా సేకరణకు సంబంధించి బండారం బయటపడింది. ఈ తతంగమంతా ఈ 2 సెంటర్స్ కి సంబంధం ఉండడంతో వాటి లైసెన్స్ ని రద్దు చేసినట్టుగా అధికారులు ప్రకటించారు. రక్తం, ప్లాజ్మా అక్రమంగా నిల్వ ఉంచి బ్లాక్లో అమ్ముతున్న ముఠాను పట్టుకున్నారు అధికారులు. మూసాపేట్లోని హిమో సర్వీస్ ల్యాబొరేటరీస్ నిర్వాహకుడు రాఘవేంద్ర నాయక్ ని డ్రగ్ కంట్రోల్ అధికారులు విచారిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సుస్మిత. చెప్పండి, ఆఖరికి రక్తం, ప్లాజ్మాతో కూడా వీళ్ళు వ్యాపారం చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఏం జరిగింది? డ్రగ్ కంట్రోల్ అధికారులు ఈ వ్యవహారం మొత్తాన్ని ఎలా గుర్తించారు? అక్రమంగా నిల్వ చేసి బ్లాక్ లో అమ్ముతున్న బ్లడ్ బ్యాంకులను మూసివేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. శ్రీకర హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, అలాగే న్యూ లైఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ సంబంధించి రెండింటిని కూడా మొత్తం 3 బ్రాంచెస్ ఉన్నాయి వీళ్ళకి. ఆ 3 బ్రాంచెస్ కూడా లైసెన్స్ క్యాన్సిల్ చేసినట్టుగా కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇటీవల ఫిబ్రవరి 2వ తేదీ మూసాపేటలోని హీమో సర్వీసెస్ ల్యాబొరేటరీస్ లో అక్రమంగా నిల్వ చేస్తున్న ముఠాన్ని పట్టుకోవడం నేపథ్యంలో అక్కడి నుంచి తీగ లాగితే డొంక కదిలినట్టుగా అన్ని ఎక్కడెక్కడి నుంచి అయితే వాళ్ళు అమ్ముతున్నారో, ఎక్కడైతే స్టాక్ పెడుతున్నారో అక్రమంగా వాటన్నిటిని కూడా ఈ బ్రేక్ త్రూ ద్వారా కూడా ఈ 2 బ్లడ్ బ్యాంక్స్ ని కూడా కనుగొన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తం ఈ ల్యాబొరేటరీస్ అన్నిటిపైన కూడా ఎక్కడైతే అక్రమంగా బ్లడ్, అలాగే ప్లాస్మా అక్రమంగా నిల్వ ఉంచుతున్నా వాటన్నిటిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో మియాపూర్ లోని మదీనా కూడా, అలాగే దారుషిఫాలో ఉన్న ఈ 3 బ్లడ్ బ్యాంక్స్ సంబంధించినవన్నిటిని కూడా క్యాన్సిల్ చేశారు. అయితే ల్యాబ్ నిర్వాహకుడు ఎవరైతే కీమో సర్వీసెస్ ల్యాబొరేటరీకి సంబంధించిన రాఘవేంద్ర నాయక్ కి ఈ 2 బ్లడ్ బ్యాంక్స్ నుంచి కూడా బ్లడ్ ని కొనుగోలు చేస్తూ అక్రమంగా నిల్వ ఉంచుతున్నట్టు కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. అయితే ఈ నేపథ్యంలోనే కొంచెం రాఘవేంద్ర నాయక్ ని విచారిస్తూ ఉన్నారు. ఈ 2 బ్లడ్ బ్యాంకులకు సంబంధించి కూడా వాటిని లైసెన్స్ క్యాన్సిల్ చేసి వారందరినీ కూడా విచారిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఓకే సుస్మిత, థ్యాంక్ యూ.